నమస్తే. సంవత్సరానికి తిరుమలలో ఒక్కసారి మినీ బ్రహ్మోత్సవం పేరుతో ఒక రోజు ఉత్సవాలు జరుగుతాయి. అదేంటా అంటే స్వామివారికి సంబంధించి సూర్యభగవానుడికి సంబంధించిన పుట్టినరోజు. దాన్నే సూర్య జయంతి అంటాం మనం. ఆ రోజు రథసప్తమి. ఆ రోజు పెద్ద ఎత్తున అంటే ఆల్మోస్ట్ హిందూ ఆలయాలు అన్ని చోట్ల జరుగుతాయి. కానీ తిరుమలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అంటే సాక్షాత్తు ఈ ప్రపంచానికి వెలుగునిచ్చేటటువంటి ఆ సూర్య భగవానుడే ఈ కలియుగ దైవంగా ఉన్నటువంటి శ్రీవారికి పాదాలపైన అంజలి ఘటిస్తారు. ఆ ఘటన కొన్ని లక్షల మంది వచ్చి వీక్షించాలనేది చూస్తారు, వీక్షిస్తారు కూడా దగ్గరుండి. అందువల్లనే ఆ గడియల్లో ఏదైతే తెల్లవారుజామున సూర్యోదయం అంటే స్వామివారికి సంబంధించి అంటే నెక్స్ట్ మంత్ 4వ తారీఖు వస్తుంది రథసప్తమి. ఆ రోజు మొత్తం సప్త వాహనాల పైన స్వామి ఊరేగుతారు. మొదటి వాహనం ఈ సూర్యప్రభ వాహనం. ఆ తెల్లవారుజామున అంటే సూర్యోదయం ముందుగానే స్వామి వాహనం సేవ ప్రారంభమవుతుంది. దాని తర్వాత మాడవీధి తిరుక్కుంటూ కూడా వచ్చిన తర్వాత వరాహస్వామికి సంబంధించినటువంటి మాడవీధిలో తూర్పు భాగంలో ఆయన నిలబడతారు శ్రీవారు. ఆ సందర్భంగా సూర్యకిరణాలు ఒక్కసారిగా సూర్యోదయం ప్రారంభమయ్యే సందర్భంలో ఆ సూర్యకిరణాలు నేరుగా శ్రీవారికి సంబంధించినటువంటి పాదాలపైన పడి సూర్యభగవానుడు అంజలి ఘటిస్తాడు. అంటే స్వామివారికి సంబంధించి ఆశీస్సులు తీసుకుంటాడు. చూసారు ఎంత అద్భుతమైనటువంటి ఘటన. అంటే ఈ భూమండలానికి సంబంధించి కావచ్చు, ఈ సృష్టికి సంబంధించినటువంటి త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ ముగ్గురులో మహావిష్ణు ప్రతిరూపంగా తిరుమల శ్రీవారిని భక్తులు విశ్వసిస్తారు. మరి ఆ తిరుమల శ్రీవారికి సూర్య భగవానుడు ఎందుకంటే ఈ సృష్టికే ఆయన ఆదిదేవుడు ఈ కలియుగంలో తిరుమల వెంకటేశ్వర స్వామి. మరి ఆ సందర్భంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందుగా భగవంతుని దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వచనం తీసుకుంటారు. వండర్ఫుల్, అద్భుతం. ఇది ఆ ఘటన చూడడానికి కొన్ని లక్షల మంది భక్తులు అక్కడ పడిగాపులు కాస్తారు శ్రీవారిని దర్శించడానికి. నేను కూడా చాలా సందర్భాల్లో ఎన్నో రోజులు నేను కూడా ఆ ఘటన చూశాను. ఆ భగవంతుడు ఆ అదృష్టం నాకు కల్పించారు. ఈసారి కూడా వెళ్తాను కూడా. అంటే నేను ఈ మీడియాలో ఉన్న సందర్భంలోనే చాలా సందర్భాల్లో మేము అక్కడ సన్నివేశం చూసాం, ఆ అద్భుతమైనటువంటి ఘటన. దాని తర్వాత అక్కడ అంటే కర్పూర హారతులు ఇవన్నీ కూడా అయిన తర్వాత స్వామివారు ఆ వాహనంతో స్టార్ట్ అవుతుంది. ఆ సాయంత్రం వరకు కూడా మొత్తం సప్త వాహనాలపైన స్వామివారు ఊరేగుతారు. అంటే కంటిన్యూగా రష్ ఉంటారు. ఎందుకంటే ఒకటి భగవంతునికి సూర్యభగవానుడు అంజలి ఘటించే ఆ గడియల్లో ఆ కిరణాలు ఆ సందర్భంగా మనపైన కూడా పడితే ఉన్న దరిద్రాలని పోయి మనకు ఆరోగ్యంతో పాటు ఉన్నటువంటి కష్టాలనే పోయి అష్టైశ్వర్యాలు వస్తాయనేది భక్తుల విశ్వాసం. అందువల్ల మాడవీధుల్లో అంతా కూడా ఇసుకేస్తరాలనేటువంటి జనం భక్తులు వచ్చేస్తారు ఎక్కడి నుంచో. దాని తర్వాత ఆ కార్యక్రమాలు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున మళ్ళీ వాహనాలు ఒక్కోటి స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించి ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. టీటీడీ ఈవో శ్యామలారావు గారితో పాటు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు కావచ్చు, అలాంటి చైర్మన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకరోజు బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతాయి మామూలుగా అయితే సంవత్సరంలో. ఆ 9 రోజుల వాళ్ళు ముఖ్యమైనటువంటి వాహనాలన్నీ కూడా ఆ ఒకరోజు జరుగుతాయి. అందువల్ల ఆ బ్రహ్మోత్సవాల్లో ఇక్కడ వచ్చి అన్ని వాహనాలు చూడలేరు కాబట్టి ఆ ఒకరోజు కానీ తిరుమలకు వచ్చేస్తే అన్ని వాహనాలు ముఖ్యమైన వాహనాలు అంటే స్వామివారి ప్రతి వాహనము ప్రాధాన్యతే, కానీ అన్ని వాహనాలు ఆ రోజు తిప్పేదానికి అవకాశం ఉండదు కాబట్టి కొన్ని వాహనాలు మాత్రమే పరిమిత సంఖ్యలో ఉదయం ఏదైతే ఈ సూర్యప్రభ వాహనం నుంచి కూడా ప్రతి 2 గంటలకు కొనసాగిస్తారు. ఆ సందర్భంగా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి చూస్తారు, తిలకిస్తారు. వాళ్ళకి ఇంకా భక్తులకు సంబంధించి వచ్చేటటువంటి అశేషమైన భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకందరికీ కూడా భారీగా క్యూ లైన్లు, భారీ గేట్స్ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ తోపులాట్లు, తొక్కుసలాట్లు, స్టాంపిడ్స్ ఇలాంటివి జరగకుండా కూడా టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. నిన్న మొన్న కూడా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో పాటు అందరూ కూడా చాలామంది ఆఫీసర్స్ అందరూ కూడా ఆ మాడవీధుల్లో అంతా కూడా విజిట్ చేశారు. ఎస్పీ గారు వెళ్ళారు. అదేవిధంగానే అధికారులందరూ కూడా దానిపైన చాలా ప్లానింగ్స్ చేసుకుని ముందుకెళ్తున్నారు. ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి 4వ తారీఖే కాబట్టి అవన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఆ సందర్భంలో ఆలయం లోపల మూలమూర్తిని శ్రీవారిని దర్శనం చేసుకునే సందర్భం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా
ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అంటే ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే సిఫారసు లేఖలు ఇంత క్రౌడ్ వచ్చేస్తారు కాబట్టి వీఐపీ దర్శనాలన్నీ కూడా ఆ ఒక్కరోజు మాత్రం ప్రతి సంవత్సరం కూడా టీటీడీ రద్దు చేస్తుంది. ఈసారి కూడా రద్దు చేయడం జరిగింది. ఇదంతా కూడా భక్తులు గమనించాలనేది ప్రధానంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో అవకాశం ఉన్న ప్రతి భక్తుడు కూడా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అవకాశం ఉన్న ప్రతి భక్తుడు కూడా సప్త వాహనాల పైన తిరుమల శ్రీవారు మీకు ఇష్టమైనటువంటి స్వామివారు ఊరేగుతారు. బ్రహ్మోత్సవాల్లో తిరుమలకు వచ్చి మీరు చూడలేనటువంటి భక్తులంతా కూడా ఆ ఒక్కరోజు ఎన్ని పనులున్నా, ఎందుకంటే జీవితంలో ప్రతిరోజు ఎంతో రకాల ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, ఎన్నో రకాల ప్రెజర్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి చక్కగా భగవంతుని దగ్గరికి వచ్చి మీరు పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో నేరుగా తిరుమలకు వచ్చి ఆ సప్త వాహనాల్లో ఎన్ని అవకాశం ఉంటే అన్ని ప్రివిలేజ్ టీటీడీ దర్శనం ఏర్పాట్లు చేస్తుంది. వచ్చి ఆ ఒక్కరోజు వచ్చి మాత్రం 4వ తారీఖు ఫిబ్రవరి 4 ఆ రోజు వచ్చి మాత్రం శ్రీవారిని దర్శనం చేసుకోండి. ఇందాక నేను చెప్పినట్టు శ్రీవారికి సూర్య భగవానుడు అంజలి ఘటించేటటువంటి ఆ ఘట్టం మీరు కళ్ళారా చూడండి. ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయి. అద్భుతమైనటువంటి ఆ ఘట్టాన్ని చూసి మీరు హ్యాపీగా కుటుంబ సభ్యులతో శ్రీవారిని కూడా దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళండి. థ్యాంక్ యూ.